హాయ్ అండి. ఏంటి ఇడ్లీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేం లేదండి, శ్రీశైలం వెళ్తున్నాం. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 5కి లేచేసి ఇలా ఇడ్లీ దోశ అనేది ప్రిపేర్ చేసేసుకొని వెళ్తున్నాము. అంటే ఒక పూటకైనా వస్తుంది కదా మన ఫుడ్ అనేది, బయట ఫుడ్ కాకుండా. అందుకని చెప్పేసి తర్వాత 7కి అనమాట బస్సు శ్రీశైలానికి, చీరాల నుంచి వస్తుంది. అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా ఇలా ఒక పూటకనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని వెళ్తాము. ఆ తర్వాత నేను చట్టైన బయటే కొనుక్కోవాలి కాబట్టి చెప్పాను కదా, అది చీరాల నుంచి శ్రీశైలం వరకు అనమాట ఈ బస్ అనేది. మధ్యలో ఎక్కడ వీడియో తీయలేదు, ఒక చేమకుర్తిలో మాత్రం వీడియో తీశాను. ఎందుకంటే అది గ్రానైట్ అనమాట చేమకుర్తిలోనిది. తర్వాత వచ్చేసరికి ఇంకా ఎందుకు తీయలేదంటే నాకు అనేది హెల్త్ అనేది బాగలేదు, వామిటింగ్ వస్తున్నట్లు ఉంది. అందుకని చెప్పేసి ఇది ఇంకా శ్రీశైలం చూడండి ఉన్నట్టుండి వెంటనే కొండ ఎక్కేసామన్నమాట. అక్కడ అంటే మధ్యలో ఏం వీడియో తీయలేదు కాబట్టి చెప్తున్నాను, బాగలేక. తర్వాత వచ్చేసరికి ఇంకా శ్రీశైలం వరకు మటుకి కొంచెం ఓపిక చేసుకొని వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అసలు నాకు ఎప్పుడైనా బస్సు ఎక్కానంటే అస్సలు పడదు హెల్త్ అనేది. ఇంకా వెళ్ళిన కాడి నుంచి బస్సులో ఇంకా పడుకోవడం, ఎందుకంటే వాంతి వస్తుంది కాబట్టి. తర్వాత వచ్చేసరికి అసలు అక్కడంతా వ్యూ అనేది చాలా బాగుంది. మేము ఎప్పుడు వెళ్ళినా మధ్యాహ్నం పూట అనేది బయలుదేరుతాం, కానీ ఈసారి ఎర్లీ మార్నింగే ప్రిపేర్ అయ్యాం వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే వ్యూ కనబడట్లేదు కాబట్టి. చూడండి ఫ్లవర్స్ అనేవి, అంటే ఇవి భలే ఉన్నాయి, ఫ్లవర్స్ కాదు అవి. తర్వాత చూడండి మొత్తం అనేది సూపర్ ఎల్లో ఫ్లవర్స్ కానంతా. ఇంక ఇది శ్రీశైలం వచ్చినాక సాక్షి గణపతి అనమాట. ఈ సాక్షి గణపతికి ఒక ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట, ప్రాచుర్యం. అలాగే ఇంకా ఓపిక లేకపోయినా శ్రీశైలం వెళ్ళిన కానించి వీడియో తీస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇంకా అక్కడ వ్యూ పాయింట్స్ అలా ఉంటాయి కాబట్టి. ఇది వచ్చేసరికేమో వాసవి సత్రం అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాసవి సత్రంకే వెళ్తాము. ఎందుకంటే అక్కడ ఫుడ్ అనేది మన హోమ్లీ లాగా ఉంటుంది అనమాట, ఇంట్లో చేసుకున్న భోజనం లాగా ఉంటుంది కాబట్టి. అందుకని చెప్పేసి ఇది ఉదయం పూట అనమాట మీల్స్. ఇది వచ్చేసరికేమో నైట్కి. అక్కడ ఎప్పుడైనా సరే వాసవి సత్రంలో ఉదయము నైట్ 2 పూటలో పెడతారనమాట మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ అనేది ఇలా టిఫిన్ అనేది పెడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసరికి చూడండి మరుసటి రోజుకి కానీ అలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది నేను చూసి ఫస్ట్ టైం షాక్ అయ్యా, వామ్మో ఇంతమందికి ఇలా చేస్తున్నారా అని చెప్పేసి. అలాగే ఇంకా వాసవి సత్రంలో ఉన్నాం కాబట్టి, నేను ఎక్కడికైనా ఇలా వాసవి సత్రం అనేది వీడియో తీసుకుంటున్నాను కాబట్టి జస్ట్ అలా వీడియో తీశాను. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వాసవమ్మ వారిది విగ్రహం అనమాట, ఇది చాలా బాగుంది. అలాగే ఇంకా తర్వాత అమ్మవారికి సంబంధించినవి అన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ప్రతిదీ వీడియో తీసుకున్నాను. తర్వాత ఎప్పటికైనా మనమైనా చదువుకోవచ్చు కదా వీడియో కాకపోయానని చెప్పేసి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి చూడండి మీరే. ఇవేమో భ్రమరాంబ అష్టకం అంట, తెలియదు నాకు కూడా, చూశాను. తర్వాత లింగాష్టకం అలా ఉన్నాయన్నీ వీడియో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి కొనిజేటి రోసి అనమాట, అంటే శెట్టిగారిది. ఆయన ఫస్ట్ అక్కడ చూశాను విగ్రహం అనేది, అందుకని తీసాను ఆయన్ని కూడా విగ్రహం అనేది వీడియో. తర్వాత ఇది వచ్చేసరికి ఏమో మేము దాన్ని ఏమంటారంటే రోప్ వేలో నుంచి కిందకి వెళ్తున్నాం పాతాళ గంగ దగ్గరికి. ఇది ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. ఇది ఎప్పుడు వెళ్ళినా ఎక్కడానికి కుదరలేదు, ఎందుకంటే ఒకసారి మేము వెళ్ళిన టైంని క్లోజ్ చేశారు, ఇంకోసారి ఏమో వాన పడుతుంది. అందుకని చెప్పేసి లక్కీలీ ఈసారి ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఈవినింగ్ పూట సంధ్యాదీపారాధన అనేది ఉంటుంది కదా, అది చేసుకున్నాం వెళ్ళేసి. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి నాకు, అంటే ఇది ఇక్కడైతే ఫస్ట్ టైము. తర్వాత అంతకన్నా ముందు వైజాగ్లో ఎక్కాను అనమాట ఇలానే రోపే, అది కూడా బాగుంది. ఇంకెక్కాక మనం ఊరుకం కదా, వీడియో తీయాల్సిందే. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సెల్ఫీ అనేది తీసుకోవాలి కదా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు. అందుకని చెప్పి జస్ట్ ఫన్నీగా. తర్వాత వచ్చేసరికి చూడండి ఇంకా కిందకి దిగాం కదా, ఇంకా అమ్మవారికి అంటే పాతాళ గంగకి మనం పూజ చేసేసుకోవాలి కాబట్టి ఇలా జస్ట్ సింపుల్గానే, ఇంకా నది స్నానం ఏం చేయకుండా ఊరకు కాలు తడుపుకొనేసి పూజ చేసేసుకున్నాను. దీపారాధన అనేది దీపాలు అనేది వదిలేమన్నమాట. ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అంటే పాతాళ గంగలో ఇదే ఫస్ట్ టైం దీపాలు వదలటం, అందువల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా మనం ఏదైనా ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత వచ్చేసరికి ఇంకా మేము మొత్తం చూడండి వ్యూ పాయింట్ అంతా, అంటే పాతాళ గంగ దగ్గర నుంచి అంతా శ్రీశైలం డ్యామ్ వరకు. ఇదేమో మా అన్నయ్య వదిన మా అమ్మ అనమాట. ఇంకా వాళ్ళు కూడా చేసుకుంటే ఇలా జస్ట్ వీడియో తీసాను అనమాట, జస్ట్ సింపుల్గా. తర్వాత వచ్చేసరికి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలోకి ఇంక కింద నుంచి ఎక్కాం కదని చెప్పి దాహం అవుతుంటే ఇలా మధ్యలో స్ప్రైట్ వాయర్ని ఉంటే తీసేసుకొని జస్ట్ ఫన్నీగా వీడియో కోసం. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళినవి బొరుగులు మిక్చర్ అనేది ఉంటుంది కదా, కామన్ కదా, అవి తీసేసుకుంటాం. ఇంకోటి వచ్చేసరికి ఈ శ్రీశైలాన్ని ఏమంటారంటే భూలోక కైలాసం అంటారు, ఎందుకంటే అంత పుణ్యక్షేత్రం కాబట్టి. అలాగే శ్రీశైలం శివమయం అని కూడా అంటారు కదా, అందుకని చెప్పి అంటున్నాను. తర్వాత వచ్చేసరికి ఇదంతా అక్కడ నైట్ అంతా బాగా డెకరేషన్ చేశారనమాట. అందుకని చెప్పేసి ఇలా కూడా వీడియో మనం ఎక్కడికి వెళ్ళిన వీడియో అనేది కన్ఫామ్గా తీసుకుంటాం కదా, అందుకని చెప్పి అంటున్నాను. నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అందుకని ఏదన్నా అడ్జస్ట్ అవ్వండి వాయిస్ని బట్టి.
తర్వాత వచ్చేసరికి ఆ రాగి చెట్టు చూడండి, రాగి చెట్టు లేకపోతే ఏందో అది చాలా పెద్దదిగా నైట్ వ్యూలో చాలా బాగుంది, అందుకని వీడియో తీశాను. తర్వాత వచ్చేసరికి ఇంకా టైం పాస్కి ఇలా షాపింగ్స్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ చూసి ఈ కిచెన్లో నాకు ఒకటి బాగా నచ్చింది. అన్ని కిచెన్లు బాగున్నాయి, కానీ అన్నిట్లో కన్నా కూడా నాకు త్రిశూల్ అంది బాగా నచ్చింది, అందుకని చెప్పి అది తీసుకున్నాను. ఇదే అనమాట ఆ త్రిశూల్ ఉంది. చూడండి, మిగతా అన్ని కిచెన్స్ బాగున్నాయి, కానీ నాకు అన్నిటికన్నా కూడా నాకు ఎందుకు అది బాగా నచ్చి అది తీసేసుకున్నాను. చూడండి, మీరు చెప్తారు ఎలా ఉందనేది. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా మరుసటి రోజు సోమవారం అనమాట. మేము వెళ్ళింది ఆదివారం ఉదయం వెళ్ళాము, ఇది సోమవారం ఉదయం అనమాట. ఉదయం 8 అనమాట. ఇంకా చూడండి, అప్పటికే చాలామంది పూజ చేసుకుంటున్నారు. కొంతమంది చేసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మేము 8 వెళ్ళి అలా పూజ చేసేసుకున్నాం అనమాట. ఇంకే మనము ఈ కార్తీక మాసం అనేది 365 ఒత్తులు వెలిగిస్తే చాలు కదా, ఎందుకంటే ఇంకా సంవత్సరం అంతా చేసిన పుణ్యం అనేది వస్తుంది కాబట్టి మేము ఎప్పుడైనా 365 ఒత్తులు మాత్రం తీసుకుంటాము. ఇంకా తర్వాత అక్కడ వెళ్ళి ఇంకా మనం పూజ చేసుకునేదానికి ఇలా ముగ్గు వేసేసుకుంటాం కాబట్టి ఎక్కడైనా సరే ఇంకా అలా ముగ్గు అనేది వేసేసుకొని దీపారాధన అనేది చేసేసుకున్నాము. నేనైతే ఇది 3వ సారి అనుకుంటా వెళ్ళటము. అంతకుముందు వెళ్ళాం. ఫస్ట్ అయితే నేను షాక్ అయ్యాయి. ఓం ఇట్లా ఉంటుందా శ్రీశైలం కూడా తిరుపతి లాగా అనుకున్నా, ఎందుకంటే నాకు తెలియదు అసలు అది ఎలా ఉంటుందా అనేది. శ్రీశైలము విన్నాం కానీ పేరు ఇంత బాగుంటుందని తెలియదు, అందుకని చెప్పి. కానీ ఇంకెప్పుడైనా సరే సంవత్సరంకి కార్తీక మాసం వస్తే మటుకి ఇక్కడికి వెళ్తాము. అలాగే మాఘమాసం అయితే అన్నవరం అలా వెళ్తామన్నమాట. ఈ మెయిన్ ఉంటాయి కదా స్వామికి సంబంధించినవి, అలా అనమాట. ఇంక ఇది కంప్లీట్ అయిపోయాక మొత్తం ఇంకా మమ్మీ ఏంటంటే ఇంటికడ మమ్మీ ఒత్తులు చేసుకొని వచ్చిందనమాట. 365 ఒత్తులు. అదేంటిది స్వామికి సంబంధించింది పమిడి పొత్తు అనేది ఉంటుంది కదా, దాంతో అమ్మ ఇంటిగా నుంచే ఒత్తులు ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చిందనమాట. ఎప్పుడైనా అంతే ఉంది ఇంట్లో పత్తి అనేది స్వామికి సంబంధించినది. ఇంకా మా పూజ అంతా అయిపోయినాక ఇంకా పంతులు గారు వచ్చి పూజ చేస్తామన్నారు. సరే అని చెప్పేసి చేపించుకున్నాం అనమాట. అక్కడికి వెళ్తే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు పంతులు గారు అనేది వాళ్ళు వస్తూ ఉంటారు, మనం చేపించుకుంటూ ఉంటాం. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు జస్ట్ ఇలా దీపారాధన చేసేసుకొని వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు మనం చేయించుకునేదాకా వదలరు, అందుకని చెప్పేసి. ఇంకా మా చేత ఏంటంటే ఇలా పూజ అనేది చేపిస్తున్నాడు అనమాట. ఆయన పంతులు అన్నీ వైనంగా చెప్పేసి, సరే ఏమవుతుందిలే కానీ ఇంకా గుళ్ళోకి వెళ్ళిన దండం పెట్టుకోవడమే కదా, బయట వాళ్ళు ఇంకా మన చేత పూజ చేపిస్తారు కదా అని చెప్పి మన దగ్గరికి ఇలా వచ్చి గోత్రనామాలు అన్నీ అడిగి మనకన్నీ సంబంధించినవన్నీ నీట్గా పూజ చేశాడు ఈ పంతులు అయితే. మటుకి బాగా నచ్చింది నాకు. ఇంకా తర్వాత ఇంత పూజ అయిపోయినాక వీడియో తీసేసుకొని ఇంకా సెల్ ఫోన్ అనేది మనం ఇచ్చేయాలి కదా, అందుకని నేను నాట్ అలౌడ్ కదా లోపలికి, అందుకని చెప్పేసి ఇలా జస్ట్ వీడియో తీసుకొని పెట్టేశామన్నమాట. కానీ వీడియో అనేది క్లారిటీగా రాలేదు, ఎందుకంటే మాకు ఫేస్కి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎండ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. ఇంకా ఫైనల్గా పూజ అనేది దీపారాధన అనేది కంప్లీట్ అయిపోయినాక ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయినాక భోజనం చేసేసుకొని సాక్షి గణపతి టెంపుల్కి అనేది వెళ్ళామన్నమాట. అక్కడ సాక్షి గణపతి టెంపుల్కి అనేది మనకు ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే శ్రీశైలం వెళ్ళినందుకు మనకి ఉపయోగం ఉండదు. ఎందుకంటే శివుడికి వినాయకుడు చెప్తాడనమాట, మనం వెళ్ళిన దానికి వీళ్ళు వచ్చారు మన క్షేత్రానికి అని చెప్పి చెప్తారంట వినాయకుడు శివుడికి, అందుకని చెప్పేసి. తర్వాత వచ్చేసరికి ఇది మా అమ్మాయి పిల్లిని రావే అని చెప్పి పిలవంగానే వచ్చేసింది దగ్గరికి, కానీ చేతులు ఏం బిస్కెట్లు ఏం లేవు వేయడానికి, ఏం చేస్తాం. అది ఇప్పుడు చూసారు కదా వినాయకుడు, అది అనమాట సాక్షి గణపతి యొక్క విగ్రహము. ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయినాక అటకేశ్వరం అనే వెళ్తున్నాము. అక్కడ కూడా ఉండేది శివుడే అనమాట. అక్కడ కూడా ఎందుకంటే అది నాకు దాని యొక్క చరిత్ర తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి కూడా వెళ్తారు, శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు. తర్వాత అక్కడ చూడండి చాలా కోతులు అనేది ఉంటాయి, జాగ్రత్తగా. ఇంక ఇక్కడ కూడా సంధ్య దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను ఇలానే ఇక్కడ ఇదే ప్లేస్లో, అందుకని మళ్ళీ ఇప్పుడు కూడా అలానే చేసుకున్నాను. ఇది వచ్చేసరికి కూడా ఇది శివాలయమే, శివుడికి సంబంధించిన క్షేత్రం అనమాట. అక్కడ కూడా చూడండి ఎన్ని కోతులు అనేది ఉన్నాయో, ఫుల్గా ఉన్నాయి అసలుకి. ఇది వచ్చేసరికి ఏమో ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అక్కడ జస్ట్ చిన్న గుడిలాగా అనమాట. ఇదేమో లలితా పీఠం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇలా కాయిన్స్ నిలబెట్టి మనసులో ఏదైనా కోరుకొని కాయిన్స్ నిలబెడితే నెరవేరుతి అని చెప్పి ప్రాచుర్యం అనమాట. అయితే నేను మా బావ నిలబెట్టాము, కానీ మా పిల్లల్ని మేము కూడా నిలబెడతామని చెప్పి వాళ్ళు ట్రై చేశారు, కానీ వాళ్ళకి చేత కాదు కదా, అందుకని చెప్పి వాళ్ళ కోరికలు మేము కోరుకొని మేమే నిలబెట్టాము. అవి నెరవేరవని మనకు తెలియదు, కానీ అమ్మవారి దయ ఉండాలని చెప్పేసి అలా నిలబెట్టేసి వచ్చాము. తర్వాత ఇక్కడ చూడండి కారులో స్టైల్గా కూర్చొని కుక్కకి బిస్కెట్లు వేస్తుంది అనమాట మా చిన్న కూతురు. ఇది వచ్చేసరికి పాలధార పంచదార దగ్గర మేము వెళ్ళలేదు, కానీ లాస్ట్ స్ట్రీట్ పిక్ అనేది యాడ్ చేశాను. అదేమో శ్రీశైలం డ్యామ్ అనమాట, అక్కడికి కూడా వెళ్ళలేదు, అది కూడా లాస్ట్ ఇదే పిక్ అనేది యాడ్ చేశాను. ఇది వచ్చేసరికి ఏమో ఇంకా శ్రీశైల శిఖర దర్శనం అనమాట. మేము ఇక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది, కానీ ఏం చేస్తాం తప్పదు కదా. ఇంకా బైనాక్యులర్లో చూసాను అనమాట, మొత్తం చాలా క్లియర్గా కనపడింది. అక్కడికి దాని అర్థం ఏంటంటే మనం ఆ నంది కొమ్ములో నుంచి చూస్తే గుడిలో ఉన్న గర్భగుడిలో ఉన్న శివుడు అనేది కనపడతాడంట ఒకప్పటి రోజుల్లో, కానీ ఇప్పుడు అనేది కనపడరు.
తర్వాత వచ్చేసరికి కానీ 3 గోపురాలు అయితే కనపడతాయి అక్కడి నుంచి చూస్తే. ఇంక ఇది కింద వచ్చేసరికి శివుడిది అనమాట. ఇంక అంతా వీడియో అక్కడ గుడి దగ్గర అంతా అనమాట. ఇంకా అక్కడ వచ్చేసరికి ఈ టైంలో పులులు తిరుగుతాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇంకా వీడియో తీయాలన్న భయంగానే తీసాను, ఎందుకంటే నైట్ అయిపోయింది కదా, చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి. ఇది వచ్చేసరికేమో 2 years బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ అంటున్నాను కదా అదనమాట. అప్పుడు ఇట్లా ఉంది వీడియో అనేది. తర్వాత ఇప్పుడు చాలా మారిపోయింది అనమాట, శ్రీశైలం మొత్తం మారిపోయింది. ఇప్పుడు చెప్పిన శ్రీశైలం శిఖర దర్శనం దగ్గర నేను ఫన్నీగా ఇలా వీడియో తీసుకుంటే మా బావకి తెలియక సెల్ఫీ అనుకున్నాడు. తర్వాత చూసే రీలు అందుకని చెప్పి రీలా అన్నాడు. సర్లే కానీ ఏమవుతుందని చెప్పి తీసేసుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.